వెల్కమ్ టు టీ10 నేను రేవతి. అందరికి సలహాలిచ్చే ప్రధాని నరేంద్ర మోడీ తన బాధ్యతలను మాత్రం విస్మరిస్తున్నారని సిపిఎం రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిటాస్ విమర్శించారు. రాజ్యాంగంపై రాజ్యసభలో మంగళవారం కూడా కొనసాగిన ప్రత్యేక చర్చలో ఆయన మాట్లాడారు. అల్లర్లతో అట్టడుగుతున్న మణిపూర్ ను ఏడాదిన్నర సందర్శించేందుకు ప్రధాని ఇప్పటికీ సిద్ధపడడం లేదని పేర్కొన్నారు. రాజ్యాంగంపై చర్చ వినడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదు. అందుకే పార్లమెంట్ కు ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, ఫెడరలిజం భారత రాజ్యాంగానికి మూల స్తంభాలని బీజేపీ అప్రజాస్వామికంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని అన్నారు. మొత్తం 830 మంది ప్రజాప్రతినిధులు బీజేపీలోకి ఫిరాయించారన్నారు. So I will give you statistics. 830 people were defected to BJP. And they were all made candidates. దాంతో వారంతా పవిత్రులు అయ్యారా అని ఎద్దేవా చేశారు. 95 ఏళ్ల విదేశీయుడు జార్జ్ సోరెస్ పై బీజేపీ వారం రోజుల పాటు పార్లమెంట్ ను అడ్డుకుందని, అయితే సోరెస్ డబ్బు ఎవరికి వస్తుంది? బీజేపీ విచారణ జరిగితే ప్రధాని కార్యాలయం గుమ్మం వరకు చేరుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుందని పేర్కొన్నారు. సోరెస్ సంస్థకు భారతదేశం నుండి డబ్బు వెళ్తుందని, దీన్ని బీజేపీ ఆపగలదా? ఆపే ఆలోచన బీజేపీకి ఉందా అని సూటిగా ప్రశ్నించారు. ఫెడరలిజాన్ని దెబ్బతీసే విధంగా బీజేపీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు గవర్నర్ గిరిని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్లు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేది ఒకే దేశం ఒకే నాయకుడు ఒకే ఆలోచనకు పొడిగింపు అని విమర్శించారు. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి ఉందని జాన్ బ్రిటాస్ ఎత్తి చూపారు. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.